నేను చేసిన పనికి మా అమ్మ ఎలా తిడతదని చెప్పి అస్సలు అనుకోలేదు. మార్నింగ్ నుంచి రీల్స్ చూసి చూసి అలసిపోయాను. ఇంతలో ఆకలేసిందని చెప్పేసి వంట రూమ్ సై అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడికి రాగానే ఏ మటనో ఏ చికెనో చేసి ఉంటది అనుకుంటే తీరా చూస్తే బెండకాయ అయితే చేసింది. ఇంకా ఇవన్నీ కాదు, మన వంట మనమే చేసుకుందాం అని చెప్పి అయితే డిసైడ్ అయితే అయిపోయాను. ఇంకా మన వంట సామాన్ అయితే కొనడానికి అయితే డబ్బులు కావాలి. ఇంకా అందుకోసం అయితే మా అమ్మ పర్స్ అయితే ఎతకడం మొదలు పెట్టా. డబ్బులేంట్రా వీడు ఇక్కడ ఎతుకుతున్నాడని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు. ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే కదా, బ్యాంక్ లో పెట్టినా కూడా వాళ్ళు అంత సెక్యూరిటీగా ఫీల్ అవ్వరు. బట్ ఈ పప్పుల డబ్బులో పెడితే మాత్రం పెద్ద నిధి దాచి పెట్టినట్టు అయితే ఫీల్ అయిపోతారు. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ అయితే చేసేయండి. మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే 3 నెలల నుంచి మా అమ్మ పర్సులు అయితే స్కామ్ చేస్తున్నా, బట్ ఏ రోజు దొరకలేదు. ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సినంత అమౌంట్ అయితే తీసుకొని పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మనకు కావాల్సిన ఐటమ్ అయితే ఎతకడం మొదలు పెట్టాను. ఇంతలో కొంతమంది అమ్మాయిలు అయితే వచ్చి నన్ను చూసి అయితే నవ్వుతున్నారు. బహుశా నా డ్రెస్ చూసి అనుకుంటా. ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సింది అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికైతే వచ్చి మాస్టర్ షెఫ్ లాగా అయితే బిల్డప్ ఇచ్చి అయితే వంట అయితే మొదలు పెట్టాను. ఇంతలో అది పెద్ద పెంట అయిపోయింది. ఇంకా ఈ మాడిన వాసనకైతే మా అమ్మ అయితే వచ్చి తిట్టకుండా అయితే తిట్టింది. ఇంకా చేసేది ఏమీ లేక మా అమ్మని రిక్వెస్ట్ చేసుకుంటే మా అమ్మ వెంకి ఇద్దరు కలిసి అయితే కుక్ చేశారు. ఫైనల్ గా మన పావు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనల్ని అయితే తినమన్నారు, బట్ వీళ్ళిద్దరిని తినమని చెప్పాను ఫస్ట్ అయితే. ఎందుకంటే వీళ్ళకి ఏం కాకపోతే నెక్స్ట్ నేను తిందామని చెప్పి. ఇంకా వీళ్ళు టేస్ట్ చేశాక చాలా బాగుందని చెప్పారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ గానే వచ్చింది. వెళ్తూ వెళ్తూ మీ సున్ను మెత్తటి చేతులతో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఉంటాం మరి బాయ్.